ఆంటీ, మీ కార్తిక్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏంటి హారిక అలా చూస్తున్నావు? నువ్వు మా అన్నయ్యని ప్రేమించావా? నాకు కార్తిక్ మంచితనం నచ్చింది. ఎదుటి వాళ్లకి సహాయం చేసే గుణం నచ్చింది. ఏ స్వార్థం లేని తన మనస్తత్వం నచ్చింది. అందుకే గొప్పింటి అమ్మాయిగా కాకుండా పేదింటి అమ్మాయిగా కార్తిక్ చుట్టూ తిరిగాను. నీ ఫ్రెండ్ మీద నీకున్న ప్రేమతో మాట్లాడుతున్నావని అర్థమైంది. కానీ ఒక్క విషయం శిరీష, సెలక్షన్ 200% కరెక్ట్. వీడ్కోలు చెప్తున్నారా స్వామి? కలిసి ఉండలేని మనుషులు కలిసి వెళుతున్నారు. స్వామి, ఎందుకలా మాట్లాడుతున్నారు స్వామి? వాళ్ళ నుదుటున రాసి ఉన్నదే నేను చెప్తున్నానమ్మా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు స్వామి. పెళ్ళా? భయమేస్తుంది డాడీ. నేలా నింగి క్షితిజ రేఖ దగ్గర మాత్రమే కలిసి ఉన్నట్టు అనిపిస్తాయి. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ రెండు కలిసి ఉండవు. అది అసాధ్యం. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం కూడా అసాధ్యం. ఇది దేవుడి నిర్ణయం. డాడీ, స్వామీజీ చెప్పింది నిజంగా జరుగుతుందా? వాళ్ళిద్దరికి ప్రమాదం జరగబోతుందా? ఏం కాదమ్మా, నువ్వు భయపడకు. రా లోపలికి. దిగు కార్తీక్. ఏంటి మాస్టారు, సడన్ గా మౌనముని అయిపోయారు? ఇంటర్వ్యూ దగ్గర నుంచి నాకంతా కలగానే ఉందండి. తమరు అర్జెంట్ గా అండి కుండీలు అండం మానేయండి సార్. ఏంటి? అలాగే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు? రైటర్స్ కి మంచి ప్రదేశాలు చూస్తే మంచి మంచి థాట్స్ వస్తాయంట. అలాగే లవర్స్ ని ఇలాంటి ఏకాంత ప్రదేశాలకి తీసుకొస్తే లవర్ ని ఇంప్రెస్ చేసే మాటలు వస్తాయంట. నేను చెప్పింది నీకు అర్థమైందా?
నీకేదైనా చెప్పాలనిపిస్తుందా? నాకేం అనిపించడం లేదు. బాగా ఆలోచించు. నువ్వు నేను ప్రేమ సినిమా టైటిల్ కాదు. నీకంతే కనెక్ట్ అయిందా? ఇంకేం కనెక్ట్ కాలేదా? ఇంకేదైనా చెప్పాలనిపించడం లేదా? ఇంకేముంటాయి? నేను ఎగిరి గెంతేసేంత మంచి మాట చెప్పాలనిపించడం లేదా? గుర్తొచ్చింది. అమ్మయ్య, గుర్తొచ్చిందా? చెప్పు. నువ్వు చాలా గ్రేట్. చిన్న వయసులో పెద్ద అచీవ్మెంట్ సాధించావు. యు ఆర్ సో గ్రేట్. కార్తీక్ గాడి కంటే గ్రేట్. అది కాదు, ఇంకేదైనా ఇష్టమైన మాట. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఓ 5-6 మందిని కనేసి ఒక డాక్టర్ని ఒక యాక్టర్ని రే బుద్ధవుతారా, ఐ లవ్ యూ అని చెప్పాలనిపించట్లేదా? నీ నోటి నుంచి ఆ మాట వినాలనుంది. ప్లీజ్ కార్తీక్. అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది. చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది. నీ వలనే ఇదిలా మొదలైందేనా మాటే వినదే ప్రేమాయే నా ఐ లవ్ యూ. ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు మారే వరకు. బిజినెస్ లో టెక్నిక్స్ మాత్రమే తెలిసిన నాకు లవ్ లో ఉన్న మ్యాజిక్ ని చూపించా. ఐ రియలీ లవ్ యూ కార్తిక్. ఐ టూ లవ్ యూ. రే, ఏం మంత్రం వేశావురా? నేనా? లేకపోతే నేనా? నా పాటికి నేను బిజినెస్లు టూర్లు అంటూ గడిపేస్తుండేదాన్ని. అలాంటి నా మనసులోకి ఎంత త్వరగా వచ్చేసావో తెలుసా? నేను నీ వెంట తిరుగుతున్నప్పుడు నీకెప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదా? లేదు. సుబ్బలక్ష్మి మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది, అంతే. ఆయన నాకు 5 నిమిషాల్లో పుట్టే ప్రేమల మీద, ఐస్ క్రీమ్ పాలలలో కలిగే ప్రేమల మీద నమ్మకం ఉండదు. ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఎందుకంటే నెల తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. ప్రేమంటే పార్కుల్లోనూ థియేటర్లలోనూ రొమాన్స్ చేసుకోవడం కాదు. ఎప్పటికీ ఒకరి చేయిని ఒకరు విడిచిపెట్టకపోవడం, ఒకరి బాధని మరొకరు పంచుకోవడం, ఒకరు సంతోషాన్ని మరొకరు షేర్ చేసుకోవడం. యూఆర్ రైట్ కార్తిక్. సాధారణంగా ఒక మగవాడు డబ్బున్న అమ్మాయి చుట్టూ ఎందుకు తిరుగుతాడో నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎండీ సీట్లో చూసిన తర్వాత కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఇంప్రెస్ చేయాలని ట్రై చేయలేదు. ఆ తర్వాత నా మనసులోని మాట చెప్పాక కూడా నేను కోటీశ్వరరాలకి భర్తని కాబోతున్నానన్న ఎక్సైట్మెంట్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎందుకంటే నువ్వు డబ్బు కంటే మనుషులకే ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. నువ్వు చెప్పిన అబద్ధాలు కూడా నాకు అందంగానే కనిపించాయి కార్తిక్. ఎందుకంటే వాటి వల్ల ఎవరికీ ఏ హాని జరగలేదు కాబట్టి. నేను నీకు తొందరగా మనసిచ్చేయడానికి కారణం అదే. ఎప్పుడైతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టానో ఆ రోజు నుంచే నీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఫైల్ ఇచ్చినప్పుడు, పర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు నన్ను చూసావు. కానీ నేను చాలాసార్లు చూశాను. టుడే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఏంటి బాబు, శిరీష నీ వెంట పడిందా? నీతో గంటల తరబడి మాట్లాడిందా? ఫోన్ చేయకపోతే సతాయించిందా? ఆ రోజు శిరీష గ్యాంగ్ నిన్ను చేసిందా? ఎంత డబ్బా కొట్టుకున్నావురా అసలు నిన్ను? జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే,
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీవే, మేఘమును మెలికలు తిప్పే మెరుపు నీవే, కాలముని కలలతో నింపే కథవి నీవే. మౌనం నీ భాషైతే చిరునవ్వే కవితవుతోందే, నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే. గాడ్ కార్తిక్, ఇందాక ఓ మాట అన్నావు గుర్తుందా? ప్రేమికులంటే పార్కుల్లో తిరగడం కాదు, ఒకరి ఇష్టాలు కష్టాలు కూడా తెలుసుకోవాలని. నేను కూడా ఒక విషయం తెలుసుకున్నాను. ఏంటది? 1 సెకండ్. టేక్ దిస్. ఏంటిది? హార్వర్డ్ యూనివర్సిటీ అపాయింట్మెంట్. యుఎస్ వెళ్ళి మేనేజ్మెంట్ సైన్స్ చేయాలన్న నీ అంబిషన్. ఫస్ట్ టైం నీ రెజ్యూమ్లోని పర్సెంటేజ్ చూశాక ఐ వాజ్ షాక్డ్. మట్టిలోనే మాణిక్యాలుంటాయన్నది ప్రూవ్ అయింది. అందుకే నీ గురించి డెప్త్గా ఎంక్వైరీ చేసేసరికి యుఎస్లో కోర్స్ చేయాలన్నది నీ అంబిషన్ అని నాకు అర్థమైంది. సో ఐ గాట్ దిస్ లెటర్. నంబర్ 2, దిస్ ఈజ్ యువర్ ఫ్లైట్ టికెట్. అక్కడ నిన్ను రిసీవ్ చేసుకోవడానికి మనిషి, ఉండడానికి న్యూజెర్సీలో ఫ్లాట్, తిరగడానికి కారు అన్నీ అరేంజ్ చేశాను. ఎల్లుండే నీ ప్రయాణం. ఈ పేదవాడి కోసం నువ్వు చేస్తున్న సహాయం నాకు చాలా బాగా నచ్చింది. అలా అని వెళ్తానని వెంటనే మాటివ్వలేను. ఈ విషయం గురించి అమ్మా నాన్నలతో మాట్లాడి చెప్తాను. నచ్చేసావురా, ఇంకా బాగా నచ్చేసావు. చిన్న అవకాశం దొరికితే చాలు, విమానం లేకపోయినా ఎగిరిపోదాం అనుకునే ఈ రోజుల్లో ఇంత మంచి అవకాశం వచ్చినా అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకుంటానన్నావు చూడు. దట్స్ గ్రేట్ కార్తిక్. ఈ మంచి మనసే నన్ను నీకు బాగా దగ్గర చేసింది. వెళ్దామా? ఏమండి, ఇంతసేపైంది, వాడు ఇంకా రాలేదేంటి? గీత, ప్రేమలో పడ్డాక అమ్మాయిలు తప్ప అమ్మలు గుర్తురారు. హలో, మీరు అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. కార్తీక్ అలాంటి వాడు కాదు. వాడు ఈ గీతాంజలి కొడుకు. అన్నయ్య ఏం చేసినా అంత సపోర్ట్ చేస్తావు ఎందుకమ్మా? వాడు నా బంగారు కొండి. ఏమండి, వాడు నన్ను ఒక ఫ్రెండ్ లాగా గీతా గీతా అని పిలుస్తుంటే ఎంత మురిసిపోతుంటానో తెలుసా? గీతా, గీతా, చూసారా అండి, ఇలా అనుకున్నానో లేదో అప్పుడే గీతా గీతా అని పిలుస్తున్నట్టుంది. నట్టు కాదు, నిజంగానే పిలిచాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావురా? సార్కి ప్రేమలో మొదటి పాఠం ఈరోజే కదా మొదలైంది. అవునండి, నాదో చిన్న అనుమానం. ఏంటి? పిల్లలు ప్రేమలో పడితే ఏ తండ్రైనా తిడతాడు కదా, మీరేంటి ఏమనలేదు? గీత, నా దృష్టిలో ప్రేమ తప్పు కాదు. దానిని ఉపయోగించుకునే వాళ్ళ ఆలోచనలోనే తప్పుంటుంది. పళ్ళు కోసుకోవాల్సిన కత్తితో ఒళ్ళు కోసుకోవటం ఎంత తప్పో, ప్రేమని ఉన్మాదంలా మార్చుకోవటం కూడా అంతే తప్పు.
హైలీ ఇంటెలెక్చువల్ అయిన శిరీష ప్రేమలో క్లారిటీ ఉంది. అలాగే ప్రేమకి ఆకర్షణకి మధ్య ఉన్న తేడా విషయంలో కూడా నా కొడుకు క్లారిటీ ఉంది. అందుకే నా ఫుల్ సపోర్ట్ నా కొడుక్కే. థ్యాంక్స్ నాన్న. ఇంతకీ ప్రేమ పక్షులు ఎక్కడెక్కడ తిరిగొచ్చాయో? అలా షికారు. ఈ కవరేంట్రా? మై లైఫ్, మై యాంబిషన్. నువ్వెప్పుడూ ఇంతేరా, ఎప్పుడూ అర్థం కాకుండానే మాట్లాడతావు. 1 మినిట్ ఆగితే అర్థమవుతుంది. నాన్న, ఒక్కసారి ఈ కవర్లో ఏముందో చూడండి. నువ్వే చెప్పరా. మీరే చూడండి. ఏంటండి ఇవి? నీ కొడుకు కోర్సు చేయటానికి కావలసిన అవకాశం. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో అపాయింట్మెంట్ లెటర్, ఫ్లైట్ టికెట్. అవునా? ఎవరిచ్చారు నాన్నా? శిరీష అమ్మా. ఈ విషయం శిరీషకెలా తెలుసు? చెప్పాను కదా, శిరీష చాలా ఇంటెలెక్చువల్ అని. వెళ్ళమంటారా నాన్న? అదేమిట్రా అలా అడిగావు? మీ పర్మిషన్ కావాలి నాన్న. మనిషికి సంకల్పం ఉంటే అవకాశాన్ని ఆ దేవుడు ఏదో రూపంలో చూపిస్తాడు. నీకు కాబోయే భార్య రూపంలో చూపించాడు నాన్న. కార్తీక్, ఈ విషయంలో మన ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. అలా అని ఆ అవకాశాన్ని ఒక తండ్రిగా నీకు చూపించలేకపోయానని ఏ రోజు నేను అవమానంగా ఫీల్ కావట్లేదురా. ఎందుకంటే ఈ ఇంట్లో దీపం పెట్టబోయే అమ్మాయి మొదటి అదృష్టంగా ఈ పని చేసింది. వెరీ వెరీ హ్యాపీ నాన్న. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ నాన్న. నా కొడుకు నిజంగా అదృష్టవంతుడు. దేవతనే భార్యగా పొందబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. ఐ లవ్ యూ మమ్మీ. కంగ్రాట్స్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. అవునన్నా, దాన్ని మనం బలంతోనూ బలగంతోనూ ఓడించలేము. మన దారిలోకి తెచ్చుకోవాలంటే బలాత్కారం ఒక్కటే మార్గం. ఏమంటున్నావు నాన్న? అవునన్నా, ఆడదాన్ని అనుభవించటం కన్నా ఆయుధం మరొకట్లేదు. దానితో మనం ఏదైనా చెయ్యొచ్చు. అంటే శిరీషని? అవునన్నా, ఇన్ని రోజులు నువ్వు వాడదాన్నే నీ సంతోషం కోసం ఉపయోగించుకున్నావు. మొట్టమొదటిసారి ఆ శిరీషని మన లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఉపయోగించుకుంటున్నాం. దాన్ని చేసేయ్. జరిగే పనేనా? ఏంటి నాన్న, సరైన ప్లాన్ వేస్తే
పులి కూడా బోన్లో పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఆ శిరీష పడదా? పడాలి. ఎలాగో అది అనుమానిస్తుంది కదా, ఆ అనుమానాన్ని నిజం చేద్దాం. ఏమంటావు? ఊహించుకుంటేనే ఒళ్ళు వేడెక్కిపోతుంది. నిన్ను అంతలా అవమానించిన దానికి సరైన బుద్ధి చెప్పాలంటే నువ్వు చెప్పేదే కరెక్ట్ నాన్న. తొందరలోనే స్పాట్ పెట్టేస్తా.